హలో ఫ్రెండ్స్, అయ్యప్పను పెళ్లి చేసుకోవాలనుకున్న దేవత ఎవరో, ఆ దేవత ఆలయం ఎక్కడుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వామి అయ్యప్పను ఆరాధించే ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శబరిమలలో ఉన్న అయ్యప్ప గుడి. ప్రతి సంవత్సరం స్వామివారి ఆశీస్సులు పొందడానికి భక్తజన సమూహం ఇక్కడికి తరలి వస్తారు. అయ్యప్పను హరిహర స్తుతుడని, ధర్మశాస్త్ర మణికంఠుడని కూడా పిలుస్తారు. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలంలో ఒకటి. అయితే బ్రహ్మచారి అయిన అయ్యప్పను వివాహం చేసుకోవాలని ఒక దేవత చాలా కాలంగా వేచి చూస్తుంది. ఆమెకు కూడా ఒక చిన్న దేవాలయం కూడా ఉంది. మరి ఆమె ఎవరు, ఆమె దేవాలయం ఎక్కడ ఉంది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియోని మీకు ముందుగానే రావడం జరుగుతాయి. నేను మీ నుంచి ఆశించేది ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ప్లీజ్ అండి, దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి అయ్యప్ప స్వామి భక్తుడు కామెంట్ బాక్స్లో స్వామియే శరణమయ్యప్ప అనే కామెంట్ని చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. బ్రహ్మచారి అయిన మణికంఠుణ్ణి వివాహం చేసుకోవాలనుకున్నది మల్లికాపురదమ్మ. ఆమెకు సంబంధించిన ఒక కథనం ప్రచారంలో ఉంది. మహిషి అనే రాక్షసిని సంహరించిన అనంతరం ఒక అందమైన మహిళ ఆ శరీరం నుంచి బయటికి వస్తుంది. ఆమె అయ్యప్పను చూసి ఆ తరువాత తనను వివాహం చేసుకోవాలనుకుంది. అయితే తను బ్రహ్మచర్యంలో ఉన్నానని, అందువల్ల ఇప్పుడు వివాహం చేసుకోలేనని చెప్తాడు అయ్యప్ప. అయితే ఎప్పుడైతే తన కొండకు కన్యస్వాములు రాకుండా పోతారో అప్పుడు వివాహం చేసుకుంటానని చెబుతాడు. దీంతో ఆ దేవత కన్యస్వాములు వస్తారో రారో చూడటం కోసం శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం పక్కనే మల్లికాపురదమ్మ పేరుతో వెలిసిందని చెబుతారు. ఈ ఆలయాన్ని మనం చూడవచ్చు. ఇక ఇదండి ఈ వీడియోలో అయితే అయ్యప్ప స్వామిని ఎవరు పెళ్లి చేసుకోవాలనుకున్నారో తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.